గంభీర స్వరంతో ఆచార్య చాణక్యుడు చంద్రగుప్తునితో ఈ విధంగా అంటాడు. పగలు రాత్రి కష్టపడి పనిచేసే వారికి సంపద రాదు. ఇతరులతో ఎలా పని చేయించాలో తెలిసిన వారికే సంపద పుష్కలంగా ఉంటుంది. దానర్థం సంపద ఎల్లప్పుడూ తెలివితేటలు ఉన్నవారికి దక్కుతాయి. శారీరక శ్రమ వల్ల ఎవ్వరూ ధనవంతులు కాలేరు. వారి సంపద వారి జీవనానికే సరిపోతుంది. ఇదొక్క విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకో. నీకు తగినంత సంపద అవసరం అనుకుంటే శారీరకంగా శ్రమించు. నీకు చాలా సంపద కావాలనుకుంటే నీ మానసిక శక్తిని పదును పెట్టు. నీ కండబలంతో కాకుండా బుద్ధి బలంతో పనిచేయి. రాజు ఎప్పుడు స్వయంగా పనిచేయడు. ధనవంతుడు గాని వడ్డీ వ్యాపారి గాని ఎప్పుడు స్వయంగా పనిచేయడు. ఎవరైతే అత్యంత కష్టపడి పనిచేస్తారో వారే అత్యంత పేదవారిగా మిగిలిపోతారు. అప్పుడు చంద్రగుప్తుడు వినయంగా ఇలా అడిగాడు, గురుదేవా, అయితే ధనవంతులు కావడానికి అసలైన రహస్యం ఏమిటి? మరి అందరూ ఎందుకు ధనవంతులు కావడం లేదు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు చాణక్యుడు చిరునవ్వు నవ్వి నెమ్మదిగా ఇలా అంటాడు, చంద్రగుప్త, ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకో. ఈ ప్రపంచంలోని సంపద అంతా ఈ రోజు పేదలకు సమానంగా పంచితే కొన్ని సంవత్సరాలలో వాళ్ళు ఈ రోజు ఉన్నట్లే తిరిగి పేద స్థితికి మారతారు. పేదలు మరింత పేదవారిగా మారిపోతారు. ధనవంతులు మరింత ధనవంతులుగా మారిపోతారు. ఎందుకంటే సంపద అనేది పేదరికాన్ని నాశనం చేయలేదు. సంపద మరియు పేదరికం అనేవి వారి వారి తెలివితేటలతో ఏర్పడతాయి. తన బుద్ధి బలాన్ని సద్వినియోగం చేసుకునే వ్యక్తికి ధనవంతుడు కావడానికి ఎక్కువ సమయం పట్టదు. తన మేధస్సును నిద్రపుచ్చి కేవలం తన శరీరంతో మాత్రమే పనిచేసేవాడు జీవితాంతం పేదవాడిగానే మిగిలిపోతాడు. సంపద అంటే కేవలం తెలివితేటలు మాత్రమే, కష్టపడటం కాదు. అప్పుడు చాణక్యుడు మిగతా విద్యార్థులతో, ఈ రోజు నేను మీకు అద్భుతమైన 7 రహస్యాలను చెప్పబోతున్నాను. మీరు వాటిని నేర్చుకున్న తర్వాత మీరు ధనవంతులు కాకుండా మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ 7 పద్ధతులే చాణక్య నీతి యొక్క అత్యంత లోతైన సూత్రాలు. మీరు గనక వాటిని పాటిస్తే ఒకరోజు తప్పకుండా ధనవంతులు అయ్యి తీరుతారు. మొదటి నియమం, మీ డబ్బును మీ ప్యాషన్పై పెట్టుబడి పెట్టండి. ఇదే గొప్ప పెట్టుబడి అవుతుంది. మీరు నిజంగా ధనవంతులు కావాలనుకుంటే, డబ్బు, గౌరవం, స్వేచ్ఛ, జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలనుకుంటే, అప్పుడు మొదటి మరియు అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే మీ పూర్తి శ్రద్ధను, మీ డబ్బు మొత్తాన్ని మరియు మీ సమయం మొత్తాన్ని మీ ప్యాషన్పై కేంద్రీకరించండి. నేను మీకు ముందే చెప్పినట్టుగా శారీరక శ్రమను వదిలేయండి. చేతులతో కాళ్ళతో పనిచేయడం తప్పు కాదు, కానీ అది మిమ్మల్ని ఒక స్థాయి వరకే తీసుకెళ్తుంది. ఆ స్థాయి దాటాక మీరు ఆగిపోవడం మొదలు పెడతారు. అలాంటి వ్యక్తి రోజుకు 3 పూటల భోజనం పైన ఆధారపడి ఉంటాడు. ఎందుకంటే అతను తన తెలివిని ఎప్పుడూ ఉపయోగించాడు గనక. మెదడును తన స్వంతంగా ఆలోచింపజేయనియండి. ప్రతి క్షణం ఏదో ఒక పనికొచ్చే విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే నేర్చుకోవడం ఆపేసిన వ్యక్తి బ్రతుకుండగానే చనిపోతాడు. తొందరలోనే అతని సంపద కూడా నశించిపోతుంది. రెండవ సూత్రం, అవకాశాలు వాటంతట అవే రావు, వాటిని గుర్తించాలి. అవకాశాలు కాలంతో పాటు వస్తాయి, కానీ కాలంతో పాటు కనుమరుగవుతాయి కూడా. మీరు తొందరగా ధనవంతులు కావాలనుకుంటే రెండవ మరియు అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు మీ అవకాశాల కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండాలి. ఏ చిన్న అవకాశం దొరికినా మీ శాయశక్తుల మనస్ఫూర్తిగా పనిచేయడం అలవాటు చేసుకోవాలి. అవకాశాలు ఎప్పుడు తలుపు తట్టవు. సోదరా, నేను నీ అవకాశాన్ని దయచేసి నన్ను లోపలికి రానివ్వు అని అభ్యర్థనతో రావు. కొన్నిసార్లు అవి ఒక సమస్య రూపంలో, కొన్నిసార్లు ఒక ఎగతాళి రూపంలో, మరికొన్నిసార్లు స్నేహితుల మాట రూపంలో వస్తాయి. చాలా మంది వాటిని చూసి చూడనట్టుగా వదిలేస్తారు. వాటి యొక్క శక్తిని గ్రహించలేరు మరియు తెలుసుకోలేరు. వాటిని గుర్తించిన వారు, వాటి అంతరార్థం తెలిసిన వారు కోటీశ్వరులుగా మరియు బిలియనీర్లుగా మారిపోతారు. మీరు అత్యంత ధనవంతులుగా కావాలనుకుంటే ఈ రోజే ఒక ప్రతిజ్ఞ చేయండి. నేను ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోను. అది నేర్చుకోవడానికైనా, సంపాదించడానికైనా, కొత్త సంబంధాలు ఏర్పరచుకోవడానికైనా, ప్రయత్నించడానికైనా, కొత్తగా ఏదైనా చేయడానికైనా, మొదలు పెట్టడానికైనా నేను ప్రతి చిన్న అవకాశాన్ని అందిపుచ్చుకుంటాను. గుర్తుంచుకోండి, డబ్బు నేరుగా మీ వద్దకు రాదు.
డబ్బు మీ వద్దకు రావడానికి ఒక మార్గాన్ని ఎంచుకుంటుంది. మీరు ఎన్ని ఎక్కువ అవకాశాలను అందిపుచ్చుకుంటే సంపదకు అన్ని మార్గాలు తెరుచుకుంటాయి. మరియు మీరు అవకాశాలను కోల్పోతూ ఉంటే మీరు ఎంత నేర్చుకున్నా, మొదటి నియమాన్ని ఎంత పాటించినా మీ జ్ఞానమంతా వృధా అవుతుంది. ఎందుకంటే మీరు నేర్చుకున్న దాన్ని ఉపయోగించడానికి మీకు ఒక అవకాశం అవసరం. నా సమయమే నా గొప్ప సంపద. అలాంటి విలువైన సమయాన్ని పనికిరాని వ్యక్తులకు కాదు, పనికిరాని అలవాట్లకు కాదు, పనికిరాని ఆలోచనకు కాదు, నా ప్రతి నిమిషం నా లక్ష్యానికి అంకితం చేస్తాను. నా 24 గంటలు నా కలకే అంకితం చేస్తాను. నా శ్వాస ఉన్నంత వరకు నేను నా ప్రయత్నాన్ని ఆపను అని మీకు మీరు ప్రతిజ్ఞ చేసుకోండి. మీ జీవితంలో ఈ ఒక్క నియమాన్ని పాటిస్తే మిగిలిన 7 నియమాలు మీ జీవితంలోకి వాటంతకవే వస్తాయి. ఎందుకంటే సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వారే డబ్బును, జీవితాన్ని మరియు విధిని స్వాధీనం చేసుకున్న వారవుతారు. 4వ నియమం, డబ్బు సంపాదించడం కష్టం కాదు. నిజంగా కష్టమైనది ఏంటంటే ఆ డబ్బును మీ దగ్గర ఉంచుకోవడం. కోటి రూపాయల పెద్ద పెద్ద లాటరీ డబ్బులను గెలిచిన వారు 2 లేదా 4 సంవత్సరాలలో దివాలా తీయడం మీరు గమనించి ఉంటారు. 1 సంవత్సరంలో జీతం పెరుగుతుంది, ఆ తర్వాత మళ్ళీ అదే ఏడుపు, అవే కష్టాలు. వ్యాపారంలో బాగా లాభం వస్తుంది, కానీ 2-3 సంవత్సరాలలోనే వారు మళ్ళీ అప్పుల కూరల్లో చిక్కుకుంటారు. ఎందుకంటే డబ్బు రాకముందే వారు తమని తాము సిద్ధం చేసుకోలేదు కాబట్టి. లక్ష్మీదేవి చాలా తెలివైనది. అదుపు లేని చోట, నియంత్రణ లేని చోట, మురికి అలవాట్లు ఉన్న చోట ఆమె ఉండదు. సంపద అనేది ఒక నది లాంటిది. మీరు ఆనకట్ట కట్టకపోతే అది మాయమవుతుంది. ఆ ఆనకట్ట మీ అలవాట్లతోనే నిర్మించబడాలి. అందువల్ల ఈ నియమం అత్యంత కఠినమైనది మరియు ముఖ్యమైనది కూడా. సంపద రాకముందే మిమ్మల్ని మీరు సంసిద్ధం చేసుకోండి. ఈరోజు మీరు పేదవాళ్ళైనా ఆత్మ నిగ్రహం నేర్చుకుంటే రేపు ధనవంతులైనా రాజుగానే మిగిలిపోతారు. అదే మీరు ఈరోజు ధనవంతులైన ఆత్మ నిగ్రహం నేర్చుకోకపోతే రేపు తప్పకుండా పేదవాడిగా మిగిలిపోతారు. మొదటగా జీతం రాగానే కొత్త మోటార్ సైకిల్ కొనుక్కుందామనో, కొత్త ఫోన్ని కొనుక్కుందామనో, పార్టీలు, మద్యం, వినోదం ఇలా తమ మనస్సును దురలవాట్లకు, బలహీనతలకు లోను చేస్తారు. ఇలాంటి వారి దగ్గర డబ్బు ఎప్పుడు కూడా చేతిలో ఉండదు. ఎంత సంపాదించినా ఇసుకలో పోసిన నీరులా అవుతుంది. నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు తెలివిగా కష్టపడి ధనవంతులైనా కూడా మీ బూట్లు పాతవైనా, ఇటాలియన్ అయినా మీ నడక మారకూడదు. మీరు తినే ఆహారం డాబాలో అయినా, 5 స్టార్ హోటల్లో అయినా మీ ఆకలి మారకూడదు. ఇదే అసలైన సన్నాహం. సంపదకు దురాశే అతిపెద్ద శత్రువు. మీకు కొంత సంపద సొంతం కాగానే దురాశ మరియు మనస్సు అనేవి మిత్రమా, ఇప్పుడే లైఫ్ని ఆస్వాదించు, ఆనందించు. ఈ క్షణం గడిస్తే తిరిగి రాదు. ఉన్నది ఒక్కటే జీవితం. వచ్చిన డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టు అని మిమ్మల్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తాయి. 5వ సూత్రం, మీతో ఉండే స్నేహితులను మెరుగుపరచుకోండి మరియు మీ మనస్సును మీ లక్ష్యంపై కేంద్రీకరించండి. మీరు ఎంత సంపాదించుకున్నా, మీరు ఎంత నేర్చుకున్నా, ఎంత అనుభవాన్ని సంపాదించినా, ఎంత సమయం మీ లక్ష్యంపై వేచించినా మీతో ఉండే స్నేహితులు సరైన వారు కాకపోతే అదంతా వృధా అవుతుంది. ఎందుకంటే మీ చుట్టూ ఉండే వ్యక్తులే మీ మనస్సును ప్రభావితం చేస్తూ ఉంటారు. మీ సంపద, మీ వ్యక్తిత్వం, మీ అదృష్టం, మీ భవిష్యత్తు ఇవన్నీ మీ చుట్టూ ఉన్న 5గురి సగటు ద్వారా నిర్ణయించబడతాయి. మీరు ఎక్కడ కూర్చుంటారు, ఎవరితో టీ తాగుతారు, రాత్రిపూట ఫోన్లో గంటల తరబడి ఎవరితో కబుర్లు చెబుతారు, ఈ చిన్న చిన్న అలవాట్లే మీరు 10 ఏళ్లలో ఎక్కడ ఉంటారో నిర్ణయిస్తాయి. ధనవంతుడు కావాలనుకునే వ్యక్తి ముందుగా తన సాంగత్యాన్ని మార్చుకోవాలి. ఒక వ్యక్తి ఎవరితో ఎక్కువ సమయాన్ని గడుపుతారో వారి మనసు కూడా అలాగే తయారవుతుంది. మీరు దురాశ, సోమరులు, కామ కోరికలు ఎక్కువగా ఉన్నవారు మరియు నెగటివ్ మనస్తత్వం గల వారి మధ్య జీవించినప్పుడు మీ మనసు కూడా అలాగే తయారవుతుంది. డబ్బు అనేది మనసుకు సంబంధించింది, మేధస్సుకు సంబంధించింది. అంతేకాని
కష్టపడి పని చేస్తే ఏమీ సాధించలేవు. మీరు గనక ఉన్నత ఆలోచనలు గల వ్యక్తులతో, ధనవంతులైన, విద్యావంతులైన, ఆత్మ నియంత్రణ గల వ్యక్తులతో మరియు లక్ష్య సాధన ఉన్న వ్యక్తుల మధ్య జీవించినప్పుడు మీ మనసు కూడా ఆలోచించడం ప్రారంభిస్తుంది. నేను కూడా ఇది చేయగలను, నా వల్ల ఎందుకు కాదు అని ఆ సమయంలో మీకు అనిపించడం మొదలవుతుంది. చంద్రగుప్త, జీవితంలో ఒక విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకో, అప్పు అనేది చెదపురుగు లాంటిది. అది ఎంత బలమైన బంధాన్నైనా బోలుగా చేస్తుంది మరియు ఈ అప్పులే సంపదకు అతిపెద్ద నష్టాన్ని కలిగిస్తాయి. జీవితంలో మన దగ్గరి బంధువులు, మనకు కావలసిన వారు, మన స్నేహితులు తరచుగా డబ్బు కోసం మన దగ్గరికి వస్తుంటారు. కానీ ఆ సమయంలో మనం లేదు అని చెప్పడానికి సంకోచిస్తాము. మన మధ్య ఉన్న సంబంధం చెడిపోతుందేమో అని భయపడుతుంటాము. జీవితంలో నో చెప్పడం అలవాటు చేసుకో. ఎవరైనా మీ దగ్గరికి అప్పు అడగడానికి వచ్చినప్పుడు ఈ 3 ప్రశ్నలు అడగండి. వారు ఏదో ఒక సాకు చెప్పి నిశ్శబ్దంగా వెళ్ళిపోతారు. చాణక్యుని కాలంలో పాడలిపుత్ర వీధుల్లో ఒక సామాన్య వర్తకుడు నివసించేవాడు. అతని పేరు విష్ణుదాసు. అతను తన వ్యాపారాన్ని నడపడానికి ధాన్యం అమ్ముతూ, తన కుటుంబం కోసం కొద్దిగా పొదుపు చేస్తూ పగలు రాత్రి కష్టపడేవాడు. ఒకరోజు ఒక దూరపు బంధువు తన ఇంటికి వచ్చి, అతను వరదలో నా పంట నాశనమైంది, నా కొంచెం డబ్బు అప్పుగా ఇవ్వు, వచ్చే పంట కాలంలో తిరిగి ఇచ్చేస్తాను అని అంటాడు. విష్ణుదాసు మనస్సు వెంటనే కరిగిపోయి అతను తాను పొదుపు చేసుకున్న డబ్బునంతా అతనికి ఇచ్చేస్తాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. ఆ బంధువు జాడ ఎక్కడా కనబడలేదు. ఆ తర్వాత ఆ డబ్బును అతడు విలాసాలపై దుబారా చేశాడని తెలిసింది. అతని పిల్లలు బడికి వెళ్ళలేకపోయారు. ఆ ఇద్దరి మధ్య శత్రుత్వం అనేది మొదలయ్యింది. సంపదను కాపాడుకోవడమే కుటుంబాన్ని కాపాడుకోవడం అని చాణక్యుడు చెప్పేవాడు. ఈ నియమమే ఇప్పుడు కూడా నడుస్తుంది. మీరు అనుకుంటారు, ఎదుటి వారికి, మన బంధువులకు డబ్బు ఇవ్వటం వల్ల వారి బంధం మన బంధం ఇంకా బలంగా తయారవుతుందని. కానీ నిజం ఏంటంటే, డబ్బు ఇచ్చిన క్షణం నుండి ఆ బంధం బలపడడానికి బదులుగా బలహీనపడుతూ వస్తుంది. ఎందుకంటే డబ్బు తిరిగి ఇవ్వకపోతే గొడవలు మొదలవుతాయి. మీ డబ్బును మీరు అడిగిన ప్రతిసారి మీరే విలన్ అయిపోతారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ ఉచ్చు నుండి మనం ఎలా తప్పించుకోవాలి? భావోద్వేగాలకు లోను కాకుండా మన వివేకాన్ని ఉపయోగించమని చాణక్య సూత్రం చెబుతుంది. నేను మీకు సరళమైన భాషలో చెబుతాను. ఈ పద్ధతులతో మీరు ఎవరిని బాధ పెట్టకుండా కాదు అని చెప్పగలుగుతారు. ఎవరైనా మిమ్మల్ని అప్పు అడిగితే వెంటనే సమాధానం ఇవ్వకపోవడం మంచిది. దీనినే చాణక్యుడు కాలకవచం అని పిలిచాడు. ఎవరైనా డబ్బు అడిగినప్పుడు వారు వివరిస్తున్న సమస్య ఎంత తీవ్రమైనదైనా సరే వెంటనే అవును లేదా కాదు అని చెప్పకండి. కేవలం చిన్నగా నవ్వి, సోదరా, మీ సమస్య నాకు అర్థమైంది, కానీ నా డబ్బు రకరకాల చోట్ల పెట్టుబడిగా ఉంది అని సమాధానం ఇవ్వండి. నేను నా దగ్గర సరిగ్గా ఎంత డబ్బుందో చూసుకోవాలి. మా కుటుంబంతో మాట్లాడాలి. నెగటివ్ అయినా పాజిటివ్ అయినా రేపటికల్లా మీకు తెలియజేస్తాను. ఈ 24 గంటల సమయం మీకు ఆలోచించడానికి, ఎదుటి వ్యక్తి ఉద్దేశాలను అంచనా వేయడానికి సమయం ఇస్తుంది. ఎవరైనా డబ్బు ట్రాన్స్ఫర్ చేయమని అడిగితే, ఈ రోజు బ్యాంకు మూసి ఉంది, రేపు చూద్దామని చెప్పండి. కొంత సమయం తర్వాత మీకే తెలుస్తుంది. ఆ అవసరం అబద్ధమైతే వాళ్ళు ఇంకోసారి మిమ్మల్ని అడగరు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కానీ వారి అవసరం నిజమైతే తర్వాతి రోజులు కూడా మిమ్మల్ని అడుగుతారు. ఈ పద్ధతి కొన్ని రోజులు వాయిదా వేస్తూ రావాలి. ఈ పద్ధతే మిమ్మల్ని ఎరగా మారకుండా కాపాడుతుంది. డబ్బు ఇచ్చే ముందు కొన్ని ప్రశ్నలు వేయడం అలవాటు చేసుకోండి. ఎదుటివారు 24 గంటల తర్వాత వచ్చినప్పుడు వారిని ఇలా అడగండి, సోదరా, నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను, కానీ నాకు నా సొంత ఖర్చులు ఉన్నందువల్ల ఈ డబ్బు త్వరగా నాకు తిరిగి కావాలి. నా డబ్బును నాకు తిరిగి ఇవ్వడానికి మీ దగ్గర స్పష్టమైన ప్రణాళిక ఏమైనా ఉందా? మీకు డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? నాకు ఏ విధంగా చెల్లిస్తారు అని సూటిగా ప్రశ్నించండి. ఈ ప్రశ్న వారి ఉద్దేశాలను బయటపెడుతుంది. అబద్ధాలను ఛేదించే బాణం అని చాణక్యుడు చెప్పేవారు. ఎవరైనా తమ జీతం నుండి డబ్బు చెల్లిస్తామని చెబితే పర్వాలేదు, కానీ వారు చింతించకండి, నన్ను నమ్మండి అని చెబితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అప్పుడు మీరు, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, కానీ ఈ బంధం డబ్బుకు అతీతమైనది. డబ్బు తిరిగి ఇవ్వకపోతే ఈ బంధం చెడిపోతుంది. అది నాకు ఇష్టం లేదు. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి.
డబ్బు కన్నా నాకు నీ స్నేహం ముఖ్యం, కావున నేను నీకు డబ్బు ఇవ్వలేను అని సున్నితంగా చెప్పండి. డబ్బు ఇచ్చే ముందు పూచీకత్తు అడగండి. చాణక్యుడు దీనిని పూచీకత్తు నియమం అని అంటాడు. నేను నీకు డబ్బు ఇస్తాను, కానీ దానికి బదులుగా నాకు చెక్కు లాంటి చిన్న హామీ కావాలి. చాణక్యుడు ఒక మాట అంటూ ఉండేవాడు, పూచీకత్తు లేని డబ్బు ఇసుకలో నీటి లాంటిది. ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు అందుకు పూచీకత్తుగా బంగారం కానీ, భూమి పత్రాలు కానీ, ఇంటి పత్రాలు కానీ, ఎవరైనా పెద్ద మనుషులను పూచీకత్తుగా గాని ఉంచుకోండి. ఎదుటి వారితో ఇది మిమ్మల్ని అవమానించినట్టు కాదు అని, మీకు అప్పు ఇచ్చి నా పరిస్థితిని నేనే దిగజార్చనివ్వకుండా నేను గీసుకున్న లక్ష్మణ రేఖ అని, మరియు మీపై ఇంకా నమ్మకం పెరగడానికి మీరు ఇస్తున్న హామీ అని అర్థం చేసుకోండి అని సమాధానం ఇవ్వండి. ఈ 3 నియమాలు కూడా మీకు రక్షణ కవచంలా ఏర్పడి మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంట్రెస్టింగ్ విషయం. మరో రోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటా. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ స్నేహితుడు.